కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము చదవండి తల్లి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వువేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అంటే మొవ్వు వేయడము, ఎదగడము, వర్ధిల్లడము దేనికి సూచిస్తుందనంటే అభివృద్ధిని సూచిస్తూ ఉంది. ఈరోజు మనము అభివృద్ధి పరచబడాలి. ఏ విధముగా అభివృద్ధి పరచబడాలి అని అంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయాలి, దేవదార వృక్షము వలె మనము ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ మనము ఉండాలి. ఈరోజు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామా? మనం ఎదుగుతూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, దేవుని ఆవరణములో వారు వర్ధిల్లే విధముగా ఉండాలి, వారు వర్ధిల్లుతూ ఉండాలి. ఈరోజు మనము వర్ధిల్లుతూ ఉన్నామా తల్లి? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము తీయండి తల్లి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. చాలు తల్లి, జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మన పోలికయందు నరులను సృజించదము. మన అని అన్నారు అంటే త్రియేక దేవుణ్ణి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరు త్రియేక, ఎవరు మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతున్నారు. మన పోలికలో, మన స్వరూపములో వారిని నేను తయారు చేయాలనుకుంటూ ఉన్నాను. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనము చదవండి తల్లి. అక్కడ కూడా ఇదే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవాంతి దేవుడు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుని పోలికగా అతనిని చేసెను. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. దేవాది దేవుడు మొదట ఏ విధముగా మనిషిని తయారు చేసాడు అని అంటే మట్టిని తీసుకుని తన స్వరూపములో తన పోలికగా తయారు చేశాడు. ఎవరి పోలిక అంటే తండ్రి పోలిక, కుమారుని పోలిక, పరిశుద్ధ ఆత్మ దేవుని పోలిక. హల్లెలూయా. ఈరోజు మన ఆ పోలికలో మనం ఉన్నామా? ఆ పోలికలో మనం కనబడుతూ ఉన్నామా? ఈరోజు దేవాది దేవుడు స్వరూపంలో నిన్ను తయారు చేశాడు. ఆయన అంటూ ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ స్వరూపంలో తయారు చేస్తే ఈరోజు ఆ స్వరూపంలో మనం కనబడుతూ ఉన్నామా? ఆ రూపంలో మనం కనబడుతూ ఉన్నామా తల్లి? ఎదుగుదల లేదు. కానీ ఆదాము, అవ్వ పాపము చేశారు. ఆ దేవుని స్వరూపమును, రూపమును, ఆ పరిశుద్ధతను, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పోగొట్టుకున్నారు. రూపం లేదు. సాతాను ఆదిమలోనికి, సాతాను అంధకారంలోనికి, సాతాను రూపంలోనికి వారు వెళ్ళిపోయారు. దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే మరలా అదే స్వరూపములో తయారు చేయడానికి, మరలా అదే రూపంలో తయారు చేయడానికి ఆయన నీ కోసము, నా కోసము, నీకున్న పాపమును, నీకున్న శాపమును, నీకున్న కపటమునంతటిని ఆయన యేసు రక్తము ద్వారా కడిగి వేశాడు. హల్లెలూయా. ఆ రూపములను మార్చడానికి ఆయన వచ్చారు తల్లి. ఈరోజు ఏ విధముగా కనబడుతూ ఉన్నావు? ఏ విధముగా మనము ఉంటూ ఉన్నాం? కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి తల్లి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. అంటే ప్రాచీన స్వభావము తీసివేశారు. ఆ ప్రాచీన సాతాను స్వభావాన్ని తీసివేశారు. ఆ పాపమును తీసివేశారు. ఇప్పుడు నూతనమైన ఆ యొక్క స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. ఏ విధముగా తెలుసా? ఆయన రూపములో, ఆయన స్వరూపములో మనము మార్చబడాలని. హల్లెలూయా. ఆయన కోరుకుంటూ ఉన్నారు. అదే ఇక్కడ 92వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటనంటే మీరు ఖర్జూర వృక్షము వలె మీరు మొవ్వు వేయాలి, దేవదార వృక్షము వలె మీరు ఎదగాలి. ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా అభివృద్ధి పొందాలి అని అంటే మీరు ఆ రక్షింపబడిన దగ్గరే ఉండడానికి వీలు లేదు. కానీ ఆయన స్వరూపంలోనికి, ఆయన రూపంలోనికి మీరు మార్చబడాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నామా? దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు మనందరినీ.
ఎదుగుతుందమో ఈ బిడ్డ ఆత్మీయంగా, ఈ బిడ్డ ఫలిస్తుందమో అని చెప్పి ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూసినట్లు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎదుగుదల లేదు, మన జీవితంలో అభివృద్ధి లేదు. కొంతమంది ఎదుగుతున్నారు, కొంతమంది ఆత్మీయతలో అదే విధముగా ఉంటూ ఉన్నారు, కొంతమంది ఆత్మీయతలో ఇంకా కిందకి దిగజారిపోతూ ఉన్నారు. అది క్రైస్తవుని లక్షణం కాదు. క్రైస్తవుని లక్షణం ఏమిటనంటే నువ్వు దినదినము ఎదుగుతూ, దినదినము అభివృద్ధి చెందుతూ ఆయన రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని ఆయన ఆశ. హల్లెలూయా. ఆయన పెద్ద యేసయ్య కాబట్టి మనము చిన్న యేసయ్య బిడ్డలాగా మనము మారిపోవాలి. హల్లెలూయా. అదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి మీరు మార్చబడాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఎదగాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. హల్లెలూయా. నువ్వు ఎదగట్లేదంటే అది క్రైస్తవుని లక్షణమో అది కాదు. నువ్వు అక్కడే ఉండిపోతూ ఉన్నావు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ సండే స్కూల్ వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, ఆ సండే స్కూల్ ప్రార్థన చేస్తూ ఉన్నావు. అది క్రైస్తవుని లక్షణము కాదు. అది రక్షింపబడిన బిడ్డ ఆ విశ్వాస లక్షణము అది కాదు. ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నామా? ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఒక క్రైస్తవుడు వలె ఉండాలి. ఎవరు ఈ క్రైస్తవులు అంటే ఆయన స్వరూపములోనికి ఎదిగేవారు, ఆయన రూపములోనికి ధరించుకునేవారు క్రైస్తవులు తల్లి. హల్లెలూయా. ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఎదిగే లక్షణాలు ఉన్నాయా, లేదా అక్కడే ఆగిపోయే లక్షణాలు ఉన్నాయా? యోహాను గారు అంటూ ఉన్నారు, నువ్వు అక్కడే ఆగిపోతే, ఆయన అంటూ ఉన్నారు, ఆయన చేతిలో ఏముందట గొడ్డలి ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన చేతిలో చేట ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన చేతిలో గోడ మీద నీ కోసము రాసే అనుభవం ఉందని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఒంగుని నేల మీద నీ కోసము రాసే అనుభవం ఉందని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన చేతిలో త్రాసు ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎదుగుతూ ఉన్నావా? వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఎదగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎదగగలుగుతున్నావా తల్లి? ఎదిగేవాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవ లక్షణాలు ఏంటో దేవాది దేవుడు మనతో మాట్లాడెను గాక. ఆమేన్. క్రైస్తవుడు లక్షణములు ఏమిటయ్యా? మొట్టమొదటి అనంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చదవండి. క్రైస్తవుని యొక్క లక్షణము, మొట్టమొదటి లక్షణము ఏమిటయ్యా అనంటే ఆయన పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. హల్లెలూయా. అంటే క్రైస్తవుని యొక్క మొదటి లక్షణమైన పాలవలే నిర్మలమైన వాక్యాన్ని త్రాగుతూ ఆ వాక్యములో నీవు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యములో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆ నిర్మలమైన పాలను నువ్వు అపేక్షిస్తూ నువ్వు ఎదుగుతూ ఉండాలి తల్లి. నువ్వు అక్కడే ఉండిపోవడానికి వీలు లేదు. ఆ వాక్యములోనే, ఆ సండే స్కూల్ వాక్యములోనే, ఆ సండే స్కూల్ ఆ యొక్క కంఠస్థ వాక్యములో ఉండిపోవడానికి వీలు లేదు. కానీ ఈయన మాట్లాడుతున్నాడు, క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటో తెలుసా? మీరు నిర్మలమైన పాలను త్రాగుతూ, మీరు అభివృద్ధి చెందుతూ, వాక్యము పట్ల ఆసక్తి కలిగి వాక్యములో ఎదగాలని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నామా? కానీ ఈయన మాట్లాడుతున్నారు, నిర్మలమైన పాలను అపేక్షించుకుంటూ మీరు వాక్యములో మీరు ఎదగాలని మాట్లాడుతూ ఉన్నాడు. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు గారు ఏ విధముగా సంఘానికి వెళ్ళారు, ఏ విధముగా ఎదుగుతున్నారో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు వచ్చెను. హల్లెలూయా. అంటే యెహోవా దయయందు ఎదుగుతూ ఉన్నాడు ఆయన, వాక్యమందు ఎదుగుతూ ఉన్నాడు, మనుషుల దయయందు, ఆ ఏలియా దయయందు, ఆ సంఘముల దయయందును కూడా ఆయన ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నామా వాక్యములో? అంతేకాదు, ఆయన ఎదుగుతూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు.
12వ అధ్యాయము 2వ వచనము చదవండి తల్లి. 12వ అధ్యాయం 1 సమూయేలు 12వ అధ్యాయం 2వ వచనం. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి తిని ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటినా, ఎవని గాధాపమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైనను లంచము పుచ్చుకుంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవచ్చునను. హల్లెలూయా. అంటే వాక్యమందు ఎదుగుతున్నాడు, మనుషులు దయ్యందు ఎదుగుతున్నాడు, నిర్మలమైన పాలలో ఎదుగుతున్నాడు. ఎప్పటి నుంచి తెలుసా? హన్న ఎప్పుడైతే పాలు విడిచిన తర్వాత ఆ షీలోహు దేవాలయంలో ఆ సమూయేలును విడిచిపెట్టిందో అప్పటి నుంచి కూడా దీనిలో ఎదుగుతున్నాడు తెలుసా? వాక్యములు ఎదుగుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చెప్పగొట్టు దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చివరికి ఆ చనిపోయేటప్పటికి మాట్లాడుతున్నాడు, నిన్నంతా ఇదిగో మీ ముందు నేను ఏ విధముగా నేను చిన్నప్పుడు ఉన్నానో, ఇప్పుడు వృద్ధాప్యములో ఉన్నాను, ఇప్పుడు నా తల వెంట్రుకలు నెలిసిపోయాయి, నేను వృద్ధాప్యం నుండి మాట్లాడుతున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నానా? నిన్ను లంచము తీసుకున్నానా? ఎవరిది గాడిదనైనను, ఎవరు ఎద్దైనను, ఎవరి గృహమునైనను, ఎవరి డబ్బులైనా లంచముగా తీసుకొని నేను అన్యాయమైన తీర్పును నేను చెప్పానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఎందులో ఎదిగారు తెలుసా? దేవాతి దేవుని నిర్మలమైన వాక్యములు ఎదుగుకుంటూ వచ్చాడు తల్లి. హల్లెలూయా. ఎదుగుకుంటూ రావడం వల్ల 40 సంవత్సరములో న్యాయాధిపతిగా, 40 సంవత్సరములో ఆయన ఒక ప్రవక్తగా, 40 సంవత్సరములో ఆయన యాజకుడుగా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కనపరుచుకోవడం జరిగింది. హల్లెలూయా. ఆ 40 సంవత్సరములు కూడా న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడుగా ఆ ఇశ్రాయేలుల మధ్య ఎదుగుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదుగుతూ ఉన్నావా? ముందు నిర్మలమైన పాలను త్రాగుతూ ఉన్నావు, తర్వాత అన్యాయములు ఎదుగుతూ ఉన్నావు, తర్వాత అక్రమములు ఎదుగుతున్నావు, తర్వాత లంచాలలో ఎదుగుతున్నావు, తర్వాత కపటములో, తర్వాత మోసము చేయడములో ఎదుగుతున్నావు. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు, నువ్వు ఎదగాలి అనంటే ఏమీ మానివేయాలి అని ఆయన మాట్లాడుతున్నారనంటే, ఒకసారి మనము చూసినట్లయితే ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలేవారై నిర్మలమైన వాక్యము మీరు త్రాగుతూ ఎదగాలి. హల్లెలూయా. నువ్వు ఎదగాలి అనంటే దుష్టత్వాన్ని మానివేయాలి, పాపమును మానివేయాలి, అన్యాయమును మానివేయాలి, అక్రమమును మానివేయాలి, కపటమును మానివేయాలి. ఈరోజు మనం ఎందుకు వాక్యములు ఎదగడం లేదు? ఎందుకు వాక్యములో వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాం? ఎందుకు వాక్యములో జగదారే ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం అనంటే, మనం ఒక పక్కన వాక్యాన్ని త్రాగుతున్నాం, ఇంకొక ప్రక్కన పాపాన్ని త్రాగుతూ ఉన్నాం. సమూయేలు గారు ఎదగడానికి గల కారణం ఏమిటనంటే ఆయన నిర్మలమైన పాలనే త్రాగాడు, అపేక్షించాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఏమి తాగుతూ ఉన్నావు? క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటనంటే వాక్యములో ఎదుగుతూ, వాక్యములో వర్ధిల్లుతూ, వాక్యములో అభివృద్ధి చెందుతూ ఉండాలి తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు ఎదగడం లేదు? వాక్యము మన గుండెలో ఎందుకు ఉండడం లేదు? ఆయన అంటూ ఉన్నారు, దావీదు గారు అంటున్నారు, అయ్యా ఇదిగో నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. బంగారం లేదు, ఆయన యొక్క ఆ సైన్యము లేదు, ఆయన యొక్క సింహాసనము లేదు, ఆయన హృదయములు అంటూ ఉన్నాను, నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకుంటూ ఉన్నాను ప్రభా. హల్లెలూయా. ఆయన ఎదిగాడు తల్లి. ఆయన ఎంతవరకు ఎదిగాడు తెలుసా? దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలోనికి వచ్చిన నేను ఎవరిని కుమారుని తెలుసా? దావీదు కుమారుడిని. హల్లెలూయా. నువ్వు ఎదగాలి తల్లి. ఆయన రూపంలోనికి ఎదగాలి, ఆయన స్వరూపంలోనికి నువ్వు ఎదగాలి. ఆ స్వరూపంలోనికి ఎదగాలంటే మొట్టమొదటి నువ్వు దేనిలో ఎదగాలి అనంటే వాక్యములో నువ్వు ఎదగాలి. హల్లెలూయా.
ఎందుకు ఎదగడం లేదనంటే, ఎదిగిన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎదగాలనంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన ఎదగాలి అని అంటే ఒక మంచి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే నువ్వు వాక్యములో ఎదగాలి అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన నువ్వు కూర్చోక. నువ్వు అక్కడ కూర్చోకూడదు, అక్కడ నుంచోకూడదు, వాటితో నువ్వు సహవాసము చేయకూడదు. మరి నువ్వు ఎక్కడ ఉండాలంటే మందిరములో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎదగాలంటే మందిరములోనూ ఉండాలి. అందుకే ఆయన 92వ దావీదు కీర్తనలో మాట్లాడుతూ, మందిరములో ఒలీవ మొక్కల వలె, నాటబడిన ఒలీవ మొక్క వలె నువ్వు ఉంటే నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. ఈరోజు మనం ఎదగకపోవడానికి కారణం ఏమిటయ్యా? మొట్టమొదటనంటే నువ్వు ఉండగోలవలసిన స్థలములో నువ్వు ఉండడం లేదు. నువ్వు ఎక్కడ నాటబడ్డావో నీకు గ్రహింపు ఉండడం లేదు. నువ్వు ఎక్కడ నాటబడ్డావో నీకు సోయ ఉండడం లేదు, నీకు ఆలోచన ఉండడం లేదు. దేని ప్రకారంగా ఎదగాలో, ఏది త్రాగితే ఎదుగుతావో, ఏది తింటే ఎదుగుతావో, దేనితో స్నానం చేస్తే ఎదుగుతావో నీకు అర్థము కావడం లేదు. వాక్యాన్ని వింటూ ఉన్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాం. వాక్యాన్ని వింటూ ఉన్నాము, పాపుల మార్గమున నడుస్తూ ఉన్నాము. వాక్యాన్ని వింటూ ఉన్నాము, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చొని వారితో నవ్వుకుంటూ దేవాది దేవుని నామాన్ని దూషించే విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి వారు ఎదగలేరు తల్లి. ఎలాంటి వారు ఎదుగుతారంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. హల్లెలూయా. ఏంటి నీటి కాలువల యోరబడిన ఆ చెట్టు అనంటే మందిరము, ఆయన యొక్క పట్టణము, ఆయన యొక్క బలిపీఠము దగ్గర నువ్వు ఉంటే నువ్వు వాక్యములో ఎదుగుతావు. ఈరోజు రెండవదిగా మనం ఎందుకు ఎదగడం లేదు, ఎందుకు ఆయన స్వరూపంలోనికి, ఆయన రూపంలోనికి మార్చబడడం లేదు అనంటే మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ దానిని గ్రహించలేకపోతూ ఉన్నాం. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే వాక్యము విత్తబడుతుంది. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు పొలములోనే పడుతున్నాయి కానీ ముండ్లు అంచివేస్తున్నాయి. కొన్ని విత్తనాలు రాతి నెలలో పడుతున్నాయి, కొన్ని విత్తనాలు మంచి నెలలో పడుతున్నాయి. కానీ ఆ విత్తనాలు మరి 30 తర్వాత 60 100 ఫలిస్తూ ఉన్నాయట. కారణం ఏమిటా తెలుసా? వాక్యములు ఎదగలేకపోవడానికి గల కారణము, ఆయన రూపములు, ఆయన స్వరూపములు ఎదగలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీలో ప్రార్థన జీవితం అనేది తక్కువగా ఉంది. ప్రార్థన, వాక్యము విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యము విన్న తర్వాత ప్రార్థనలో నువ్వు గడపాలి. వాక్యము విన్న తర్వాత అయ్యా నువ్వు విత్తనము వేసావు, ఆ విత్తనము నాలో మొలచబడాలి, నేను అభివృద్ధి చెందబడాలని చెప్పి నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే సమూయేలు కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? ప్రార్థన చేయవారి గుంపులో సమూయేలు కూడా ఉండెను. హల్లెలూయా. నువ్వు ఎదగాలంటే ప్రార్థన జీవితం ఉండాలి తల్లి. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాము కానీ అది నీ జీవితంలో నెరవేర్చబడడం లేదు. ఆ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేర్చబడడం లేదు. గల కారణం ఏమిటో తెలుసా? విని విడిచిపెట్టేస్తూ ఉన్నావు. విని దానిని గ్రహించి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు 100 నువ్వు ఫలిస్తావు తల్లి. మూడవదిగా ఎందుకు మనము ఫలించడం లేదు అనంటే మనము తినవలసిన దానిని మనము సక్రమముగా తినడం లేదు. ఒక బిడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. వీళ్ళంటుంది, అయ్యా లేక పుట్టాడు బిడ్డ, 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు బిడ్డ, ఈ బిడ్డ ఎదుగుతా లేదయ్యా, అభివృద్ధి లేదయ్యా, సరిగా మాటలు రావడం లేదు, సరిగా నిలబడలేకపోతూ ఉన్నాడు, సరిగా నడవలేకపోతూ ఉన్నాడు. అమ్మ ఏం పెడుతున్నావు అని డాక్టర్ గారు అడిగారంట. సెర్లెక్కి పెడుతూ ఉన్నానండి, బూస్ట్ ఇస్తూ ఉన్నానండి, నిర్మలమైన పాలు కూడా ఇస్తూ ఉన్నానండి, ఇందువల్ల ఎదుగడం నాకు లేదండి అని అంటే ఆ డాక్టర్ అన్నాడంట, మందులు రాసిస్తూ ఉన్నాను తల్లి, ఆ బిడ్డను అనుక్షణము కూడా నువ్వు కనిపెడుతూ ఉండు తల్లి, నీ పన్నుపాటలను మానివేసి అనుక్షణం ఆ బిడ్డ దగ్గరే ఉండు, ఆ బిడ్డ ఏమి చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించమంటే ఆ తల్లింటికి వచ్చి ఆ బిడ్డతోనే కూర్చుందట. పాలిస్తుంది, ఆ బిడ్డ దగ్గర ఆడుకుంటుంది, ఆ హార్లిక్స్ ఇస్తుంది, ఆ బిడ్డ దగ్గర ఆడుకుంటుంది, ఆ సెర్లేకి పెడుతుంది, ఆ బిడ్డ దగ్గర ఆడుకుంటుంది. కానీ ఆ బిడ్డ నుంచి ఇలా పక్కకి వెళ్ళిందంట. ఆ బిడ్డ మట్టిలోనికి వెళ్ళిపోయి మట్టిని తినేస్తూ ఉన్నాడు. మట్టిని తినేస్తూ ఉన్నాడు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మ
నువ్వు మంచి పోషణ పెడుతూ ఉన్నావు, కానీ నువ్వు లేనప్పుడు ఆ బిడ్డ మట్టి తినేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విటమిన్లు, ఆ ప్రోటీన్లన్నీ ఇరిగిపోతూ ఉన్నాయి తల్లి. బిడ్డ శరీరమునకు తోడ్పడకు, అభివృద్ధికి అవి సహకరించడం లేదు అని ఆ డాక్టర్ చెప్పాడట. ఈరోజు మనమేమి చేస్తూ ఉన్నామనంటే వాక్యాన్ని వింటూ ఉన్నాం, నిర్మలమైన పాలు వలె ఆ వాక్యాన్ని మనము త్రాగుతున్నాము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ మట్టిని తింటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఆ శాపకరమైన, ఆ పాపకరమైన ఆ కార్యక్రమములు, ఆ దొంగతనములు, ఆ కపటము, ఆ యథార్థ లేని జీవితమునంతా మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల నీలో ఉన్న నిర్మలమైన పాలు ఏమవుతున్నాయి తెలుసా? విరిగిపోతూ ఉన్నాయి. నీ ఒంటికి అంటపట్టడం లేదు, నీకు శక్తిని, నీకు బలాన్ని ఇవ్వడం లేదు. అందువల్ల నువ్వేమి చేస్తున్నావు తెలుసా? మరుగుజ్జి స్థితిలోనే ఉంటూ ఉన్నావు, సరిగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నావు, సరిగా వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉంటున్నావు, ఉపవాస ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు మట్టిని తింటున్నావు. మట్టిని ఎవరు తినాలి? దేవాది దేవుడు ఎవరికి తినమని ఆజ్ఞాపించాడనంటే ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము చూడండి తల్లి. ఎవరు తింటారు మట్టి అని దేవాది దేవుడు శపించాడు. ఒకసారి చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నారు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానివి గనుక నేల మీద ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తిందువు. ఎవరు తింటారు మట్టి? శపింపబడిన వాడు మట్టి తింటాడు. శపింపబడిన వాడు మట్టి తింటాడని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా బిడ్డల స్వరూపమును పాడు చేసావు, కాబట్టి ఆ రూపాన్ని పాడు చేసావు, కాబట్టి నేను శపిస్తూ ఉన్నాను. నువ్వు ఈసారి నుంచి ఏమి తినాలో తెలుసా? నువ్వు మట్టిని తినాలి. ఈరోజు క్రైస్తవులు మట్టిని తింటూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు తినకూడని పదార్థాలు తింటూ ఉన్నారు, అపరిశుద్ధమైన దానిని తింటూ ఉన్నారు. నువ్వు ఎదగలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మట్టిని తింటూ ఉన్నావేమో. ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. ఏమిటి మట్టి? పాపము. ఏమిటి మట్టి? శాపము. ఏమిటి మట్టి? అబద్ధములు. ఏమిటి మట్టి? కపటములు. ఏమిటి మట్టి? దేవదూషణ. ఏమిటి మట్టి? అవిధేయత కలిగి, నిర్లక్ష్యము కలిగి ఉండడమే. ఇదేమిటో తెలుసా? మట్టి. ఇలాంటి మట్టిని తింటూ నువ్వు వాక్యాన్ని తింటే నువ్వు ఎదగలేవని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, దేవాది దేవుడు నీ ఎదుగుదలను చూస్తూ ఉన్నాడు. మొట్టమొదట క్రైస్తవుడు కలిగి ఉండవలసింది లక్షణం ఏమిటనంటే వాక్యములో కూడా నీవు ఎదగాలి తల్లి. హల్లెలూయా. రెండవదిగా దేనిలో మనము ఎదగాలి అనంటే 1 తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. తిమోతి గారు రాస్తూ ఉన్నారు. చదువు తల్లి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. రెండవదిగా దేనిలో నువ్వు ఎదగాలి? క్రైస్తవుడు కొండవలసిన రెండవ లక్షణం ఏమిటనంటే నువ్వు ప్రార్థనలోను, యాచనలోను, ఉపవాసములను నువ్వు ఎదగాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎదుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? సండే స్కూల్ పిల్లలు మోకరించి ప్రార్థన చేయమంటే ఎంత సమయంలో చేస్తారో తెలుసా? 5 నిమిషాలు ప్రార్థన చేసి యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అని ముగిస్తారు. ఈరోజు నువ్వు ఎదుగుతున్నావో ప్రార్థనలో? ఈరోజు ప్రార్థనలో ఏదైనా అభివృద్ధి ఉందా? ఈరోజు ప్రార్థనలో ఏదైనా ఎదుగుదల మనకు కనిపిస్తూ ఉందా? రక్షింపబడినప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఇప్పుడు కూడా అదే ప్రార్థనలో నిలబడకుండా నువ్వు వెనకకి వెళ్ళిపోతున్నావు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఒక క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం ఏమిటనంటే ప్రార్థనలను, యాచనలను, ఉపవాసములతోనూ జాగారములతోనూ నువ్వు ఎదగాలి. హల్లెలూయా. ఈరోజు ఎదుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? హన్నాకి పిల్లలు లేరు, కానీ హన్నా ఏటేటా కూడా ఆ షీలోకు దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకొని మరలా వెనకకి వెళ్ళిపోతూ ఉండేది. ఆమెకు బాధ కలిగింది, అయ్యో నా చెల్లికి నాకు పిల్లలు ఉన్నారు, నాకు
పిల్లలు లేరు, ఈ శ్రమను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ నిందను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతూ ఉన్నానని చెప్పి ఏమి ఆలోచించిందో ఒక్కసారి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధి నేను కుమ్మరించుచున్నాను. తర్వాత చదువు తల్లి. నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. హల్లెలూయా. అంటే ఈమె ప్రార్థనలో ఎదుగుదల ఉంది, ఈమె ప్రార్థనలో అభివృద్ధి ఉంది. ప్రతి సంవత్సరం ఏటాటా వచ్చి ప్రార్థన చేసేది, కానీ ఆమెకు వచ్చిన బాధను బట్టి, ఆమెకు వచ్చిన శ్రమను బట్టి ఏమి చేస్తుందో తెలుసా? ఈసారి నేను ఈ మందిరమును విడిచి బయటికి వెళ్ళకూడదని చెప్పి ఏమి చేస్తుందంటే మనోదుఖము గలదై ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె ప్రార్థన యాజకుడికి కూడా అర్థం కాలేదు, పెదవులు మెదపడం లేదు, మోకరించి నిట్టూర్పుతో ప్రార్థన చేస్తుంది. ఏ విధముగా ప్రార్థన చేస్తుందో తెలుసా? తన మనోదుఖము అంటే తన ఆత్మతో ప్రార్థన చేస్తుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మతో ప్రార్థన చేస్తుంది. ఆమె జీవితంలో మొదట నోటితో చేసేది, మనస్సుతో పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆ ఆత్మతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా ప్రార్థనలో? ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇంకా నోటితోనే ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు ఆత్మను పొందుకుంటావు? ఎప్పుడు ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తావు తల్లి? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాట పాడదును. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి అనుభవంలో అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా నోటి మాటలతోనే ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎప్పుడు మనసు విప్పి పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఎప్పుడు మనసుతో నువ్వు ప్రార్థన చేస్తావు తల్లి? దేవాది దేవుడు నీ అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు. క్రైస్తవును కొండవలసిన 2వ లక్షణం ఏమిటనంటే నువ్వు ఆత్మతో ప్రార్థన చేసే విధముగా నువ్వు ఎదగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి నోటితో ప్రార్థన చేస్తూ ఉన్నావా? సండే స్కూల్ ప్రార్థనలు చేస్తూ ఉన్నావా తల్లి? ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు దేవదార వృక్షం వలె, ఖర్జూర వృక్షం వలె నువ్వు మొవ్వు వేస్తూ నువ్వు ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? ఆయన రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడే విధముగా నువ్వు ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటనంటే నిర్మలమైన పాలను త్రాగుతూ వాక్యంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. రెండవదిగా ఏమి చేయాలంటే నువ్వు ప్రార్థనలో నువ్వు ఎదుగుతూ ఆత్మతో నువ్వు ప్రార్థన చేసే విధముగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చదవండి తల్లి. 3వ అధ్యాయము 34వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చదవండి తల్లి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును. హల్లెలూయా. ఆత్మలను ఎదగాలి. ఆత్మ కోసమైన మాట్లాడుతున్నారు. ఆయన ఏమిటో తెలుసా? కొలతలు లేని ఆత్మని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆత్మను పొందుకుంటూ ఉన్నాం. ఎప్పుడో రక్షింపబడిన తర్వాత నువ్వు ఆత్మను పొందుకున్నావు. ఆ ఆత్మ ఈరోజు ఆత్మలను ఎదగగలుగుతున్నావా? ఈయనంటూ ఉన్నారు కొలతలేని ఆత్మ. అంటే నువ్వు ప్రతి దినము కూడా నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఆ శక్తిలో ఎదుగుతూ ఆ బలంలో ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఎదుగుతూ ఉన్నావు ఆత్మలో. నువ్వు ఇంకా ఆత్మను పొందుకోలేదేమో తల్లి. క్రైస్తవుడు ఉండవలసిన 3వ లక్షణం ఏమిటో తెలుసా? ఆత్మను పొందుకొని ఆత్మలో నువ్వు
ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, శక్తిని అనుగ్రహించే కొలది అని మాట్లాడుతున్నాడు తల్లి. అంటే ఆత్మనికి అనుగ్రహించే కొలది నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆత్మను అనుగ్రహించే కొలది అన్ని భాషలు మాట్లాడుతూ ఉండాలి. ఆత్మను అనుగ్రహించే కొలది ఆ శక్తిని, ఆ బలముతో నువ్వు ఏమి చేయాలంటే ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఎదగగలుగుతున్నావు ఆత్మలో. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడతారో వారే నా కుమారులు, నా కుమార్తెలు. వారే ఆయన స్వరూపములో ఉన్నవారు, వారే ఆయన రూపములో ఉన్నవారు. నువ్వు ఇంకా రక్షింపబడి కూడా వాక్యములో ఉండి ప్రార్థనలో ఉండి ఆయన ఆత్మను పొందుకోకపోతే నువ్వు ఎవరి రూపములో ఉన్నావో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ లేనివాడు నావాడు నువ్వు కాదు. నువ్వు ఆత్మను పొందుకున్నావు, కానీ ఆత్మ విషయంలో మరుగుజ్జు స్థానంలోనే ఉన్నావు. ఆ శక్తిని, ఆ బలమును నువ్వు పొందుకు ఉండడం లేదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఎందరూ ఆత్మను పొందుకొని కాదు, ఆత్మ చేత నువ్వు నడిపిస్తూ పడుతూ ఉండాలి. హల్లెలూయా. వారిలే ఆయన కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. ఈరోజు పొందుకుంటూ ఉన్నామా? పొందుకున్నానని చెప్పి సంతృప్తి పడిపోన్న సంఘాలు, విశ్వాసులు లేకపోలేదు. ఆత్మ అనేది నువ్వు దినదినము కూడా నువ్వు పొందుకుంటూ ఉండాలి. స్టెఫను కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? ఆత్మతో నిండిపోయిన వాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మతో నిండిపోవాలి, పొర్లిపోవాలి ఆత్మతో. హల్లెలూయా. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? ఆత్మను పొందుకున్నావా తల్లి? ఆత్మను పొందుకొని ఆత్మలో ఎదగాలి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీకు పదే సార్లు చెప్తూ ఉన్నాను, రక్షింపబడిపోతే నువ్వు పరలోక రాజ్యం అని అపోహలో ఉన్నావు, ఆ మూఢనమ్మకంలో ఉన్నావు. 2వ బాప్తిసం ఎవరికి ఇస్తావు? 2వ బాప్తిసం ఇచ్చిన తర్వాత నువ్వు అభివృద్ధిని ఎవరికి ఇస్తావు? నువ్వు ఫలాన్ని ఎవరికి ఇస్తావు? ఆయన మాట్లాడుతున్నారు. యోహాను గారు, గొడ్డలి చేతిలో ఉన్నది, అది నీ దగ్గరికి రాకముందే ఆత్మను పొందుకొని నువ్వు ఫలించు. అది నీ దగ్గరికి రాకముందే ఆత్మతో నడిపింపబడు తల్లి. ఈరోజు ఎటువంటి మనము అభిప్రాయాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాము తల్లి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమి చేశారో తెలుసా? ఇదిగో ఆ యొక్క యాజకుడు వచ్చి ఆ యొక్క చేతులు ఉంచగా ఆత్మను పొందుకున్నాడు. ఆ ఆత్మ అక్కడితోనే ఆగిపోలేదు. ఆత్మను పొందుకొని ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ పాడతాను, మనసుతో నేను పాడతాను. హల్లెలూయా. అది అభివృద్ధి, ఆత్మ అభివృద్ధి. ఈరోజు ఎటువంటి ఆత్మను అనుకుంటూ ఉన్నావు? ఆయన అంటూ ఉన్నారు, కొలతలు లేని ఆత్మను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కొలత లేని ఆత్మను పొందుకుంటూ ఉన్నావా తల్లి? క్రైస్తవుడు ఉండవలసిన మొదటి లక్షణము వాక్యములో నువ్వు ఎదగాలి. 2వదిగా ప్రార్థనలో ఎదగాలి. 3వదిగా నువ్వు ఆత్మలో ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి. 4వదిగా మనము చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 42వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండండి. అంటే మీరు అభివృద్ధి చెందుతూ ఉండండి, మీరు వర్ధిల్లుతూ ఉండండి. దేనిలోనే తెలుసా? సహవాసములో. ఎవరి సహవాసమై అంటే పరిశుద్ధుల సహవాసములో నువ్వు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎవరి సహవాసం మనం ఉంటూ ఉన్నాము తల్లి? ఎవరి సహవాసంలో ఎదుగుతున్నావు? నువ్వు రక్షింపబడిన బిడ్డవైతే, నువ్వు బాప్తిసము తీసుకున్న బిడ్డవైతే, నువ్వు ఆత్మను పొందుకున్న బిడ్డవైతే నువ్వు పరిశుద్ధులతో సహవాసము నువ్వు చేస్తావు. ఆ పరిశుద్ధమైన సంఘములను ఉంటావు. ఆ పరిశుద్ధమైన ఆ యొక్క ప్రార్థనలోనే, ఆ వాక్యములోనే, ఆ రొట్టె విరుచుడి అందే నువ్వు నివసిస్తూ ఆ పరిశుద్ధుల సహవాసంలో నువ్వు ఉంటావు. ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? ఈరోజు రక్షింపబడి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము నువ్వు ఒక్కడవే రా అంటే ఆ ఒక్కడే రాకుండా ఎవరో వచ్చారు కూడా? లోతు గారు బయలుదేరి వచ్చారు. దేవాది దేవుడు ప్రేమమయుడు కాబట్టి నువ్వు వద్దు లోతు అని చెప్పలేదు. హల్లెలూయా. లోతు అబ్రహాము కూడా వచ్చాడు, కానీ ఒకనొక దినాన విడిచి వెళ్ళిపోయాడు. వారిద్దరికి జగడం ఏర్పడింది. జగడము ఏర్పడిన కారణంగా లోతు అంటూ ఉన్నాడు, నేను నీతో ఉండడానికి ఇష్టం లేదు, నీ సహవాసంలో ఉండడానికి ఇష్టం లేదు, నీ కాపుదల్లో ఉండడానికి ఇష్టం లేదు, నీ దగ్గరే ఉండడానికి నాకు ఇష్టం లేదు, నేను సొదొమ గొమొరాకి వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోయిన కారణంగా, సహవాసాన్ని విడిచిన కారణంగా ఏమి కోల్పోయాడో తెలుసా? తన ఆస్తిని కోల్పోయాడు, తన కుటుంబ సభ్యులను
కోల్పోయాడు. 5 రాజులు వచ్చారు, సొదొమ గొమొర్రా పట్టణం మీద పడ్డారు. మొట్టమొదటిగా పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయారు, ఆస్తిపాస్తులను ఎత్తుకు వెళ్ళిపోయారు, తల్లి లోతును కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు. కానీ మరలా ఎవరు అవసరమైందో తెలుసా? సహవాసం అవసరమైంది. మరలా అబ్రహాము కనికరపడి 318 మందిని ఆ జనాన్ని తీసుకువెళ్ళి మరలా జయించుకుని వచ్చాడు తల్లి. అప్పుడైనా జ్ఞానము ఉండాలి లోతుకు, అప్పుడైనా స్పృహ ఉండాలి, అప్పుడైనా సోయ కలిగి ఉండాలి లోతుకు. కానీ మరలా వెళ్ళి ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రతి దినమును ఇదిగో వ్యసన పడుతూ ఉన్నాడు. ప్రతి దినము కూడా చూడకూడదు చూస్తూ ఉన్నాడు, వినకూడదు వింటూ ఉన్నాడు, తన మనసును నొచ్చుకుంటూ ఉన్నాడు. కానీ సహవాసానికి రావడం లేదు, అబ్రహాము దగ్గరికి రావడం లేదు. అయ్యో నా తండ్రి అయిన అబ్రహాము దగ్గర నేను వెళ్ళిపోదామని ఆ సోయ లేకుండా, ఆ జ్ఞానము లేకుండా నివసిస్తూ ఉన్నాడు. ఒకానొక దినము వచ్చింది, అగ్ని గంధకములు కురిపించబడ్డాయి. మరలా ఎవరు అవసరం వచ్చారో తెలుసా? అబ్రహామే అవసరం వచ్చాడు. అబ్రహామే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ యొక్క లోతు కుటుంబాన్ని కాపాడు ప్రభువా. కానీ చివరికి లోతు యొక్క కుటుంబమును నాశనము చేసుకున్నాడు. పిల్లలు దౌర్భాగ్యులు అయిపోయారు, పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అటువంటి పిల్లలు ఈ లోకంలోనే లేరని మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయన యొక్క ప్రాకారంలో మనం ఉండగలిగి ఉండాలి, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండగలిగి ఉండాలి. ఆయన ప్రార్థనలోను వాక్యములోను రొట్టె విరుచుటి యందు ఆ సహవాసములో మనము ఎదుగుతూ 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 మనము ఫలించాలి. ఈరోజు ఎటువంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు? ఈరోజు లోతు అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు ఓ తల్లి. ఈరోజు సహవాసాన్ని వదిలితే నీకు గత్యంతరం లేదు. ఆయన బలిపీఠమును, ఆయన సన్నిధిని, ఆయన యాజకులను, సంఘమును వదిలితే నీకు వేరే గత్యంతరం లేదు. నువ్వు బాగుపడాలి, నువ్వు దీవించబడాలి, నీ పిల్లలు క్షేమముగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, రెండవ రాకడలో నువ్వు ఎత్తబడాలనంటే నువ్వు ఆయన సహవాసములోనే ఉండాలి. హల్లెలూయా! ఆయన సంఘములోనే ఉండాలి. ఈరోజు సంఘం అంటే మనుషులు అనుకుంటూ ఉన్నారు, సంఘం అంటే యాజకురాలు అనుకుంటూ ఉన్నారు. సంఘం అంటే ఆయనది. హల్లెలూయా! సంఘము కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నేను స్వరక్తం ఇచ్చి కొన్నది సంఘము, నేను సంఘమునకు శిరస్సై ఉన్నాను కాబట్టి ఆ శిరస్సై ఉన్న అవయవాలుగా మీరు ఉండండి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ఏమీ తెలీదు. హాగరుకు ఐగుప్తి దాసి అయిన హాగరు, కానీ సహవాసంలో ఉండడం వల్ల కుటుంబాన్ని కట్టుకుంది. 12 మంది బిడ్డల్ని కూడా దేవాది దేవుడు రాజుగా నియమించాడు. హల్లెలూయా! ఎవరు సహవాసములు ఉంటూ ఉన్నావు? ఓ యవనస్తుడా, ఓ చెల్లి, తల్లి, ఎవరు సహవాసములు ఉంటూ ఉన్నావు? నీ సహవాసము లోకమా? నీ సహవాసము ఇదిగో ఆ చెడ్డ, ఆ తలంపుల, నీ సహవాసము నీ యొక్క ఆ సహవాసము చీకటి బ్రతుకులా? ఈరోజు నువ్వు సహవాసంలోనికి రా, నీకు కాపుదల. సహవాసంలోనికి రా, నీకు ఎదుగుదల. అయినంటూ ఉన్నారు, ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును మీరు వాక్యమందును మీరు ప్రార్థన యందు ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? నాలో ఉన్న జీవము మీలోనికి ప్రవహిస్తుంది. హల్లెలూయా! మీలోనికి ప్రవహించిన తర్వాత ఏమి చేయబడతావు తెలుసా? ఆయనలో నువ్వు అంటూ కట్టబడతావు. అంటూ కట్టబడ్డావనంటే నువ్వు ఫలించడం మొదలు పెడతావు, నువ్వు ఫలాలు ఫలించడం మొదలు పెడతావు, వరాలు పొందుకోవడం మొదలు పెడతావు. కానీ ఈ రోజున మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? సంగము వద్దు, సహవాసం వద్దని మనం తిరుగుతూ ఉన్నాం. క్రైస్తవుడు ఉండవలసిన లక్షణము కాదు తల్లి. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా స్వరూపములో నా రూపములో వారిని నిర్మించుకున్నాను. కానీ పాపం వాళ్ళలోనికి రావడం వల్ల నా రూపమును కోల్పోయారు, నా స్వరూపమును కోల్పోయారు. నీ స్వరూపము, నీ రూపము కోల్పోయావు. అది ఎవరి మీద వేసావో తెలుసా? ఆయన మీద వేసావు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నాలో సొగసైనను స్వరూపమైనను లేదు, నేను మనుష్య రూపములో లేను. ఇదిగో నేను పాపము వలె, ఇదిగో ముళ్ళ కిరీటము పెట్టుకొని, ఇదిగో గాయములు తలంచుకొని, ఆ పక్కలో బల్లపి పోటు చేదు చెరకను నేను త్రాగుతూ ఉన్నాను. నేను కురూపమైపోయాను. గల కారణం ఏమిటో తెలుసా? ఆ రక్తము ద్వారా, ఆ చిందిపిబడిన రక్తము ద్వారా మీకు స్వరూపం ఇవ్వడానికి, ఆ రూపం ఇవ్వడానికి నేను వచ్చిన నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి రూపంలో మనం ఉంటూ ఉన్నాము తల్లి?
ఆయన రూపంలోనికి నువ్వు మార్చబడాలనంటే క్రైస్తవుడు ఉండవలసిన లక్షణములు ఉండాలి. ఏమిటి క్రైస్తవుడు ఉండవలసిన లక్షణము? ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, నువ్వు ఫలాలు ఫలిస్తూ ఉండాలి, వరములు పొందుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు నువ్వు క్రైస్తవుడు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటనంటే నిర్మలమైన పాలను త్రాగుతూ వాక్యములో నువ్వు ఎదుగుతూ ఉండాలి. రెండవదిగా ఏమి చేయాలంటే నువ్వు ప్రార్థనలో నువ్వు ఎదుగుతూ ఆత్మతో నువ్వు ప్రార్థన చేసే విధముగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. మూడవదిగా ఆత్మను పొందుకొని అక్కడే ఉండడానికి వీలేదు. ఆత్మను పొందుకొని ఆత్మతోనూ ఆరాధన, ఆత్మతోనూ ప్రార్థన, ఆత్మతోనూ వాక్యాన్ని బోధించే విధముగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. నాలుగవదిగా క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయన సంఘములో సహవాసములు నువ్వు ఉండగల. దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఖర్జూర వృక్షము మొవ్వు వేస్తూ ఉంది, దేవదారు వృక్షము ఎదుగుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు అటువంటి ఎదిగేవాడే తల్లి ఈరోజు క్రైస్తవుడు. అటువంటి ఎదిగేవారిని ఆయన అంటూ ఉన్నాడు, నా భార్య అది నా గొర్రె పిల్ల అని మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఎదుగుదల లేకపోతే, నీలో వాక్యం లేకపోతే, నీలో ప్రార్థన లేకపోతే, నీలో ఆత్మ లేకపోతే, నీలో ఆయనతో సహవాసం లేకపోతే ఈరోజు నువ్వు ఆయన బిడ్డవు కాదు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో లేవు. ఆయన చివరగా ఏమంటూ ఉన్నారు తెలుసా? రెండవ రాకడల మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఆయన పిలుపు ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన సంగమా, ఎదిగిన సంగమా, వాక్యములు ఎదిగిన సంగమా, ప్రార్థనలు ఎదిగిన సంగమా, ఆత్మలో ఎదిగిన సంగమా, సహవాసంలో ఉన్న సంగమా, నీవు నా దగ్గరికి నీవు రావాలని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఉన్నావు? మట్టిని తినే బిడ్డగా ఉన్నావా, లేదా పెయింటింగ్లు వేసుకునే ఆ యొక్క హెజ్బేలు ఆత్మ కలిగి హెజ్బేలు పిల్లల్లాగా ఈరోజు మనం తిరుగుతూ ఉన్నామా తల్లి? ఆయన అంటూ ఉన్నాడు, ఆది కాండంలో ఆయన అంటూ ఉన్నాడు, మన స్వరూపములో మన పోలిక యందు నేను వారిని నిర్మించాను. వారు పాపము చేత రూపం పోగొట్టుకున్నారు కాబట్టి అదే రూపమును నేను కోరుకుంటున్నాను, అదే రూపమును వారికి ఇవ్వడానికి నేను వచ్చానని మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా తల్లి? ఈరోజు నువ్వు ఈ రూపంలో కనబడుతున్నావు ఆయనకు. ఈరోజు వ్యర్థమైన అలంకారాలను ధరించుకొని వ్యర్థమైనది నువ్వు తింటూ, వ్యర్థమైన సహవాసము చేస్తూ, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ ఈరోజు నువ్వు ఆయనకు మరుగుజ్జువలె నువ్వు కనబడుతున్నావా? అది క్రైస్తవ లక్షణము కాదు తల్లి. ఆయన కోరుకునేది ఏమిటో తెలుసా? నీలో ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నాడు, నీలో అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు తల్లి. ఈరోజు వాక్యము నీకు విత్తబడింది తల్లి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా స్వరూపము మన స్వరూపము. ఎవరిదయ్యా మన స్వరూపం అంటే? తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపము తల్లి. ఆయన ఆత్మై ఉన్నాడు. ఆత్మై ఉన్నాను నేను, ఆది యందు నేను ఉన్నాను, వాక్యమై ఉన్నాను. రెండవదిగా ఆత్మై ఉన్నాను, పరిశుద్ధ ఆత్మై ఉన్నాను. మూడవదిగా మీకు తండ్రి అయి ఉన్నాను. ఆ తండ్రి రూపంలోనికి నువ్వు మారిపోవాలని, ఆ తండ్రి రూపంలోనికి నువ్వు ఎదగాలని, ఆ తండ్రి రూపంలోనికి నువ్వు అభివృద్ధి చెందాలని, ఆ రూపము కనబడాలని చెప్పి ఇంకా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు తల్లి. ఇంకా రెండవ రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు తల్లి. ఇంకా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నువ్వు ఇంకా అభివృద్ధి చెందలేదని, నువ్వు ఇంకా ఆయన రూపంలోనికి మారలేదని తల్లి. ఈరోజు వాక్యాన్ని నీకు బోధించాడు తల్లి. ఏ రూపమును ధరించుకొని ఉన్నావు? కపటమైన తోడేల రూపమును ధరించుకొని సంఘములో తిరుగుతున్నావా? కపటమైన ఆ తోడేల రూపమును, ఆ తోడేల స్వభావమును పెట్టుకొని, అయ్యో నేను దేవుని స్వరూపములో ఉన్నానని చెప్పి ఆ కపటమైన హృదయాన్ని పెట్టుకొని గోధుమల వలె కాక గురుగుల వలె నువ్వు ఎదుగుతూ ఉన్నావా తల్లి? ఆయన మాట్లాడుతున్నాడు, నీ ఎదుగుదలను చూసే దేవుడు, నీ అభివృద్ధిని చూసే దేవుడు, నీ స్వరూపాన్ని చూసే దేవుడు, నీ రూపాన్ని చూసే దేవుడు, నీ నోటి మాటను చూసే దేవుడు ఆయన ఆకాశము నుంచి చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ఆకాశము నుంచి ప్రతీది చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు తల్లి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క శరీర జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు తల్లి. ఎటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు? వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నావా? సంగమా ఎర్రపెయ్య సిద్ధమైపోయింది ఇశ్రాయేలు దేశంలో తల్లి. బలిపీఠము సిద్ధమైపోయింది, ఎర్రని పెయ్య దొరికింది తల్లి.
వారు సంపాదించుకున్నారు. ఇంకా బలిని అర్పించడమే లేటు తల్లి. ఎప్పుడైతే బలి అర్పించారో రెండవ రాకడ సిద్ధముగా ఉంది. లేఖనం సెలవిస్తూ ఉంది. భూకంపాల మీద భూకంపాలు, యుద్ధముల మీద యుద్ధములు జరుగుతున్నాయి. ఈరోజు దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఎదగకుండా మరుగుజ్జువలే కనబడుతున్నావేమో తల్లి. ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, నీ రూపంలోనికి మనను మార్చు ప్రభువా. నీ రూపంలోనికి, నీ స్వరూపంలోనికి మార్చు నాయనా. నీ కుమారులుగా కుమార్తెలుగా నన్ను మార్చు ప్రభువా. నీ వాక్యములో నన్ను ఎదగనీయు ప్రభువా. నీ ప్రార్థనలో నన్ను ఎదగనీయు ప్రభువా. నీ యొక్క ఆత్మలో నన్ను ఎదిగించు ప్రభువా. నీ సహవాసంలో నన్ను ఎదిగించు ప్రభువా. నీ రూపంలోనికి నేను మారిపోతాను ప్రభువా. నీ స్వరూపంలోనికి నేను మారిపోతాను ప్రభువా. నీ మాట మాత్రము సెలవీయు ప్రభువా. నేను మారిపోతాను ప్రభువా. నాలో రూపము లేదు ప్రభువా. నాలో నీ స్వరూపము లేదు ప్రభువా. వ్యర్థమైన రూపములు పెట్టుకొని, వ్యర్థమైన స్వరూపములు పెట్టుకొని నేను తిరుగుతూ మోసము చేస్తూ ఉన్నాను ప్రభువా. ఆ జీవితం నాకొద్దు, ఆ బ్రతుకు నాకొద్దు ప్రభువా. ఆ జీవితం నాకొద్దు ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నీ బిడ్డగా నీ సంఘములోనికి చేర్చుకో. నీ సహవాసములోనికి నన్ను చేర్చుకో ప్రభువా. ఒక మాట పలుకు తల్లి, ఒక మాట పలుకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, నీ భర్త నిన్ను ద్వేషించినా, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ద్వేషించినా, ఆయన ప్రార్థన విడిచిపెట్టకు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకు, ఆయన ఆత్మను విడిచిపెట్టకు, ఆయన సంఘమును, ఆయన సహవాసమును, నువ్వు తీసుకున్న ఆ పరిశుద్ధమైన ఆ విశ్వాసమును, ఆ మాటను విడిచిపెట్టకు తల్లి. పరిశుద్ధుడా బారానా షండారా కుంబెరియా. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందకుండా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. నేను అభివృద్ధి చెందకుండా ఈ శరీరాస నేత్రాస జీవడమము వెనక్కి లాగుతూ ఉంటుంది. నువ్వు సహించుకోవాలి. అయ్యా, నీ మాట చాలు ప్రభువా. నీ వాక్యము నాకు చాలు ప్రభువా. నీ తోడు చాలు ప్రభువా. నీ చెయ్య చాలు ప్రభువా. నీ నీడ నా మీదే పడితే చాలు ప్రభువా. నీ రూపంలోనికి నేను మారిపోతాను ప్రభువా. నీ స్వరూపంలోనికి మారిపోతాను ప్రభువా. అందరూ రెండు చేతులు ఎత్తుదాము తల్లి. అందరూ రెండు చేతులు ఎత్తుదాం. అయ్యా, ఈ రూపము నాకు వద్దు, ఈ స్వరూపము నాకు వద్దు. నీ రూపము నాకు కావాలి పరిశుద్ధాత్మదేవా. నీ రూపము నాకు కావాలి కుమారుడైన యేసయ్యా. నీ రూపము నాకు కావాలి తండ్రి. నీ రూపములకు నన్ను మార్చు ప్రభువా. నన్ను మార్చుటకు నా తండ్రి. నేను ఇంకా మారలేకపోవడానికి గల కారణాలు ఏమైనా నాలో ఉంటే తీసివేయండి ప్రభువా. నీ స్వారూప్యంలోకి ప్రభువా మారాలని వాక్యము విన్నంతసేపు ఆశగా ఉంటుంది ప్రభువా. నాయనా, క్రింద మెట్లు దిగేటప్పటికి నా తండ్రి మళ్ళీ యెజబెల్ ఆత్మ నాలోకి వచ్చేస్తుంది ప్రభువా. దేవా, నీ నుండి నా తండ్రి నాయనా నన్ను వేరు పరచటకి ఏ కోరికలు నాలో ఉండకుండా నశింప చేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమను రుచి చూచి నీవు ఎరిగితివి గనుక వెనుకంజ వేయుటకు వీలు లేదు తల్లి. ప్రార్థన చేసుకుందాం. వేడి చల్లారిపోనివద్దు ప్రభు. వచ్చే వరకు ఇదే అగ్ని, ఇదే ఆత్మ, ఇదే మండింపు కొనసాగాలేనంటే నువ్వు వాక్యమనే పాలను నిత్యము త్రాగుతూ ఉండాలి తల్లి. ప్రార్థన చేసుకుందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రాక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రాక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థన చేసుకుందాం తల్లి. యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచావు. అంతకంటే ఇంకా రుచి గలవాడు ఉన్నాడని బయటికి వెళ్ళిన తర్వాత వాడిని ఆశ్రయిస్తున్నావు. సంగమా, ఇది న్యాయమా?
ఇదికి నీకు న్యాయమా? నీ బలిపీఠం ఎదుట నా యేసయ్య రేపు అడిగినప్పుడు నీ దగ్గర సమాధానము దొరకక విలవలలాడే సమయంలో నిన్నెవరు ఆదుకోరు తల్లి. వాక్యము వినబడుచుండగా ఆయన రుచి చూచి నీవు ఆయన రక్షణ పొందుకొని నువ్వు ధన్యుడవు ధన్యురాలవు అవ్వాలని బలమైన వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు పంచి పెడుతున్నారు తల్లి. నువ్వు అంగీకరించితే, నేను అంగీకరించితే ధన్యులము ధన్యురాలుగా దేవుడు అనుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నటన జీవితము నా నుండి తీసివేయండి. నటన జీవితము నాకు ఎప్పటికైనా బట్ట బయలవుతుంది ప్రభువా. ప్రార్థించుకుందాం. ఈ అమూల్యమైన వాక్యాన్ని, ఈ అపోస్తలులైన బోధనమును త్రోసివేసిన ఎడలా ఆ నిత్య శిక్షను నువ్వు ఎలాగ తప్పించుకొందువు తల్లి. త్రోసివేయను ప్రభువా, అంగీకరిస్తాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఈ మధ్య